హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఇక నుండి అంటే ఈ ఫిబ్రవరి నెలతో కాకుండా మార్చి నెల నుండి అందరికీ 4,000 రూపాయలు వస్తున్నాయి. అయితే వీరికి సంబంధించి ఒక లిస్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా రూపొందించబోతుంది. అయితే ఈ లిస్ట్కి తగ్గ అర్హతలు ఏంటివి అనేది కూడా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. అలాగే ఈ కొత్త జీవో ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీరందరూ తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మీ నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే, ఒక సపోర్టింగ్గా ఉంటుంది. ఈ సమాచారానికి సంబంధించిన మరెన్నో వీడియోలు మీకు అందించడానికి కొద్దిగా సానుకూలత ఈ లైక్ల ఆధారంగా మీరు ఆధారాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా తాజాగా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేయూత పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలను అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ 4,000 పథకానికి సంబంధించి చేయూత ఏదైతే ఉందో దీన్ని మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇక మార్చి నుండి 4,000 రూపాయలు నెలసరి చేయూత పెన్షన్ అయితే అందరికీ రాబోతుంది అన్నది అయితే ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన అర్హతలు ఏంటివంటే ఈ ప్రజాపాలనలో ఏవైతే మనం అప్లికేషన్లు పెట్టుకున్నామో వీటిని గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు పరిశీలన చేసి వీరికి సంబంధించిన తాజాగా ఒక లిస్టు విడుదల చేసి వీరికి ఒక కొత్త గుర్తింపు కార్డును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలని చెప్పేసి భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి 60 వికలాంగులకి సంబంధించి 4,000 రూపాయల వరకు రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే వృద్ధులకి కూడా కొత్తగా పెన్షన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్పేసి ఈ జీవో విడుదలకి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ల మీటింగ్లలో ఏవైతే చేయూతకి సంబంధించిన అంశం ఉందో దీనిపై ప్రస్తావనకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొత్త జీవోలను రెడీ చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో మహిళలకి సంబంధించి ఏదైతే బస్సు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారో ఇప్పుడు రాష్ట్రంలోని గృహిణీలకు గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ను కూడా అందించడానికి ఈరోజు కొత్త కార్యాచరణకి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. అయితే త్వరలో మార్చి నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 పెన్షన్, అలాగే 500కే గ్యాస్ సిలిండర్, అలాగే 200 వరకు ఉచిత కరెంటు, అలాగే ఫ్రీ బస్ ప్రయాణాన్ని ఈ సందర్భంగా మీకు కల్పించబోతుంది. తాజాగా పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. మన ఛానల్ ద్వారా ఇలాంటి తాజా అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.